హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో కౌశల్యం ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అనేది అడుగుతారు, ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాయాలి, ఈ ఎగ్జామ్లో అసైన్మెంట్స్ అనేది ఎన్ని ఉంటాయి, ఈ వీడియోలో మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియో అయితే లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎగ్జామ్ కన్నా ముందు రోజే మీకు సచివాలయం నుండి మీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి రేపు మీకు ఈ టైంకి కౌశల్యం ఎగ్జామ్ అయితే ఉంది, ఒక 1 అవర్ ముందుగానే సచివాలయానికి రాండి అని చెప్తారు. మీకు షెడ్యూల్ చేసిన ఎగ్జామ్ టైం కన్నా ఒక 1 అవర్ ముందుగానే మీకు ఏ సచివాలయంలో ఎగ్జామ్ ఉందో ఆ సచివాలయానికి అయితే మీరు ఒక 1 అవర్ ముందుగానే వెళ్ళండి. సిస్టమ్ ముందర కూర్చోబెట్టిన తర్వాత కౌశల్యం వెబ్సైట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. కౌశల్యం వెబ్సైట్లో మీరు ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లేకుంటే ఆధార్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ద్వారా మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందరే ఒక రోజు ముందరనే మీరు కౌశల్యం వెబ్సైట్లో రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. కౌశల్యం వెబ్సైట్లో ఏ విధంగా రిజిస్టర్ కావాలో నేను ఆల్రెడీ ఒక వీడియో తీశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే మా యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో చూసి మీరు కౌశల్యం వెబ్సైట్లో రిజిస్టర్ అయితే ఇవ్వండి. రిజిస్టర్ అయ్యి అందులో మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ అనేది మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అయితే మీకు అయితే ఉపయోగపడుతుంది. ఈమెయిల్ ఐడి ద్వారా కానీ లేదా ఆధార్ నెంబర్ ద్వారా కానీ లేదా ఆధార్ నెంబర్ పాస్వర్డ్ ద్వారా కానీ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు హెడ్సెట్ ఇస్తారు. సిస్టమ్కి అయితే కెమెరా కనెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ అసైన్మెంట్ అయితే పెడతారు. స్కిల్ అసైన్మెంట్ అనేది 45 మినిట్స్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో మీకు దాదాపు 75 నుండి 100 లోపు మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అయితే చేయాలి. స్కిల్ అసైన్మెంట్లో ఎటువంటి క్వశ్చన్స్ అనేది అడుగుతారంటే ఫస్ట్ మీకు యాప్టిట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు, తర్వాత రీజనింగ్కి సంబంధించి, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి. ఈ 3 వచ్చేసి మీకు బేసిక్గా అయితే అడుగుతారు. చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే అడుగుతారు, పెద్దగా మీకు క్వశ్చన్స్ అనేది అడుగుతారు. క్వశ్చన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఆన్సర్ ఏముందో కింద అనేది. ఈ స్కిల్ అసైన్మెంట్ అనేది మీకు 45 మినిట్స్ అయితే ఉంటుంది. 45 మినిట్స్లోనే మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. 45 మినిట్స్లో మీరు ఒకవేళ ఆన్సర్ చేయకుండా కానీ లేదా మీరు అసైన్మెంట్ కానీ సబ్మిట్ చేయకుండా కానీ స్కిల్ అసైన్మెంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ అసైన్మెంట్ అయితే పెడతారు. కమ్యూనికేషన్ స్కిల్ అసైన్మెంట్ అనేది 15 మినిట్స్ అయితే ఉంటుంది. 15 మినిట్స్లో మీకు 3 క్వశ్చన్లు అయితే ఇస్తారు. ఈ 3 క్వశ్చన్లకి అయితే మీరు ఇంగ్లీష్లో మీరు కమ్యూనికేషన్ చేసి మీరు ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నాకైతే కమ్యూనికేషన్ స్కిల్ అసైన్మెంట్లో నాకు 3 క్వశ్చన్లు అయితే అడిగారు. 3 క్వశ్చన్లు అయితే నేను స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. ప్రతి క్వశ్చన్కి మీరు 30 సెకండ్ వీడియో అనేది రికార్డు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్ అసైన్మెంట్కి మీరు 30 సెకండ్స్ అనేది వీడియో రెస్పాన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, మీరు తెలుగులో మాట్లాడకూడదు. ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ చేసి మీరు వీడియో రెస్పాన్స్ అనేది సబ్మిట్ చేయాలి. వీడియో రెస్పాన్స్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీకు మార్క్స్ అయితే వస్తాయి. పైన మీకు స్కోర్ కూడా వస్తుంది. స్కిల్ అసైన్మెంట్ అలాగే కమ్యూనికేషన్ అసైన్మెంట్ అనేది ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత మీకు వెంటనే మీకు మార్క్స్ అయితే వస్తాయి. ఎగ్జామ్ అనేది రాస్తున్నప్పుడు మీరు స్క్రీన్ వైపు అలాగే కెమెరా వైపు మాత్రమే చూడాలి. ఇలా పక్కకు చూడకుండా స్ట్రైట్ కెమెరా వైపు చూస్తూ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ పక్కకు చూశారనుకో మీకు ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయితే అవుతుంది. ఈ విధంగా కౌశల్యం ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.